వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. నిన్న జరిగిన ఎపిసోడ్లో నాగార్జున గారు వెళ్ళిపోయాక ఇంకా స్టార్ట్ అయిపోయింది గొడవ, రచ్చ. ఎట్లా అంటే శ్రీజ ప్రియ మీద ఒక ఇరిటేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. లైక్ వాళ్ళు ప్రతి దానికి గొడవ, అంటే గొడవ పెట్టుకోవడమే బిగ్ బాస్ అనే విధంగా బిహేవ్ చేస్తున్నారు. అది కొంచెం ఇరిటేటింగ్గా ఉండే. స్టార్టింగ్లో నాకు ప్రియా కొంచెం నచ్చిన, ఈవెన్ శ్రీజ కూడా గట్టిగా పర్ఫామ్ చేస్తుంది. అగ్ని పరీక్షలో చూసుకుంటే మంచిగా స్పోర్టివ్గా తీసుకొని ప్రతిదీ గట్టి పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి పేరు తెచ్చుకొని అయితే తను బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయింది. బట్ ఇక్కడ వచ్చి చూస్తే ప్రతిదీ ఇరిటేటింగ్ చేస్తున్నారు. ఎలా అంటే ప్రతిదానికి ఆర్గ్యూయింగ్ చేయడం. నిన్న చెప్పారు లైక్ లాస్ట్ వీక్ చాలా గొడవలు అయ్యాయి కాబట్టి, చాలా దొంగతనాలు అయ్యాయి కాబట్టి సంజన క్యాప్టెన్గా ఉంది. ఇప్పుడు సంజన ఏం చెప్పిందంటే లాస్ట్ వీక్ అన్ని దొంగతనాలు జరిగాయి కాబట్టి ఇప్పుడు జరగకుండా ఉండాలంటే మెయిన్గా ఫుడ్ గురించి దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ఫుడ్ మానిటర్ ఒక్కరే ఉన్నారు, మానిటర్తో పాటుగా ఇంకొకరిని పెడదాము, వాళ్ళు స్పై లాగా చూస్తారు, వాళ్ళు కూడా చూస్తుంటే మనకి ఇద్దరు ఉన్నట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో మనీష్కి ఎలాగూ అదే ఏది మానిటరింగ్ చేసే జాబ్ లేదు కాబట్టి ఇది ఇద్దామని చెప్పేసి తనకు కొంచెం ఫ్రెండ్షిప్ కూడా ఉంది కాబట్టి మనీష్తోని ఇచ్చింది. ఓకే ఫైన్, మనకి చాలా దొంగతనాలు జరిగాయి కాబట్టి ఇక్కడ ఇచ్చింది, అలా చూస్తారు కదా అతను కూడా అని అనుకుందాం. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా దొంగతనాలు చేశారు. ఎవరు? శ్రీజ ఇంకా ప్రియా యాజ్ ఏ మానిటర్గా ఉండి కూడా దొంగతనం చేసింది. సో సంజనకి ట్రస్ట్ లేదు తన మీద, అందుకని చెప్పేసి మనీష్కి కూడా ఇద్దామని చెప్పేసి అంటే శ్రీజ ఉండి నో మరి వాళ్ళ కామనర్కే కదా ఇచ్చింది, తీసుకెళ్ళి సెలబ్రిటీస్కి అయితే ఇవ్వలేదు కదా, కామనర్స్లో ఉన్న ఒకరికే ఇచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఓకే ఫైన్ ఏముందిలే అన్నట్టుగా. అట్లా కూడా చేయకుండా శ్రీజ ఉండి లేదు అలా ఎలా చేస్తారు అని చెప్పేసి ప్రియని ప్రొవోక్ చేస్తుంది. లైక్ మనీష్కి ఏం జాబ్ లేదు కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఇది ఇస్తుంది, ఈ పని ఇస్తుంది ఇంకా సంజన అని చెప్పేసి అదొక వెట్టకారంగా మాట్లాడింది. దానికి తోడు ప్రియాని పోక్ చేస్తుంది అనమాట. లైక్ నువ్వు మానిటర్ చేస్తున్నావు కదా, అయినా కూడా మళ్ళీ ఇప్పుడు మనీష్కి ఇస్తే మరి ఏంటి అట్లా అని అంటే ఈ ప్రియా వచ్చేసింది. మరి ఇక అతను చేసేదానికి నేనెందుకు, నేను కూడా లైక్ నేను ఇక చేయడం వేస్ట్ కదా, నేను ఉండడం వేస్ట్ కదా, మానిటరింగ్ చేస్తుంది నేనే కదా ఫుడ్కి, ఇప్పుడు నాది అతనికి ఇచ్చేస్తే ఎట్లా అని చెప్పి మాట్లాడుతుంది. ఇక్కడ చెప్పింది జస్ట్ అతను కూడా మీకు సపోర్టివ్గా ఉంటాడు అని చెప్పి సంజన చెప్పింది. సంజన కొంచెం మైండ్ మంచిగానే ఫస్ట్లో ట్రిప్ అయిపోయినా, ఫస్ట్ వీక్లో కొంచెం అటు ట్రిప్ అయిపోయినా, క్యాప్టెన్ అయిన తర్వాత కొంచెం ఆలోచించే చేస్తుంది అని అనిపిస్తుంది. ఏదైనా మాట్లాడినా కూడా. బట్ వీళ్ళిద్దరు ఎందుకంత ఇదైపోతున్నారో అర్థం కావట్లేదు. శ్రీజ ఇంకా ప్రియా వీళ్ళకైతే నాకు తెలిసి బిగ్ బాస్లో ఎక్కువ రోజులు ఉన్నట్టు అనిపించట్లేదు. చూద్దాం ఇంకా మరి దీంట్లో గేమ్లో ఏమైనా మార్పులు జరిగి వీళ్ళు ముందు ఏమైనా పర్ఫార్మెన్స్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. కానీ ఈ గొడవలు, ఈ రచ్చ ఇదే అయితే మాత్రం ఇంకా వేస్ట్. అట్లీస్ట్ శ్రీజ గేమ్స్ అయితే ఆడుతుంది గట్టిగా అనిపించింది. ప్రియా గేమ్స్ కూడా అంటే గేమ్లో కూడా అంత ఆడినట్టు ఎప్పుడూ అనిపించలేదు. ఎక్కువగా మాటలతోనే ఇంకా గడిపేస్తుంది. సో ఆ మాటల్లో కూడా కొంచెం మంచితనం కూడా ఉండాలి కదా, జెన్యూనిటీ మంచితనం అన్నీ ఉండాలి కదా. తనే దొంగతనం చేసి తనే ఇట్లా మాట్లాడడము. అండ్ సంజన ఇప్పుడు దొంగతనాలు జరిగినాయి కదా అని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేసినప్పుడు హౌస్ మేట్స్తోనే ఎక్కువ దొంగతనాలు జరిగినాయి లాస్ట్ వీక్ అట్లా అని మాట్లాడినప్పుడు ప్రియా మళ్ళీ అనింది అనమాట, ఈవిడే చెప్పాలి ఇంకా పెద్ద దొంగ, ఈవినే పెద్ద దొంగతనం గురించి మాట్లాడుతుంది అని చెప్పింది. తను దొంగతనం చేసింది అని అంటే అవును, అప్పుడు తనకి ఏ పొజిషన్ లేదు, తను చేసింది దొంగతనం. ఇప్పుడు చూసుకుంటే తను క్యాప్టెన్గా ఉన్నప్పటి నుంచి ఒక రూల్ అయితే పెడుతుంది కదా, మేబీ తను మారుతుందేమో, తను చేయదేమో అట్లా అనుకోవచ్చు కదా. ఈవిడ పెద్ద దొంగతనం గురించి చెప్తుంది అని మాట్లాడింది. యాజ్ ఏ క్యాప్టెన్గా అండ్ ఏజ్లో కొంచెం పెద్దదానిగా తనకి రెస్పెక్ట్ ఇవ్వలేదు అని అనిపించింది. అండ్ శ్రీజ ప్రియా ఇద్దరు అంతే ఉన్నారు, ఏజ్కి పెద్ద వాల్యూ ఇవ్వట్లేరు. అంటే ఏజ్కి అనేది ఓకే, వాళ్ళు మరీ ఇంకా వర్స్ట్ కేసెస్లో అయితే కనుక మనం ఇవ్వకపోయినా పర్లేదు, బట్ స్టిల్ అంత పెద్దగా అనాల్సిన పని లేదని అంత ఇదిగా ఇష్యూగా తీసుకొచ్చి దాన్ని అంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. వీళ్ళిద్దరి వల్ల లాస్ట్ వీక్ చూసుకుంటే హరీష్ గారు ఇంకా సంజన హౌస్ హార్మోనీ చెడగొడుతున్నారు అనిపించింది. ఈ వీక్లో చూసుకుంటే కొంతవరకు సంజన బెటర్ అయిపోయింది, హరీష్ గారు కామ్ అయిపోయారు. వీళ్ళిద్దరి వల్ల చాలా ఇరిటేటింగ్ ఉంది. ఈ వీక్ స్టార్టింగే ఇంకా రచ్చ స్టార్ట్ అయిపోయింది. మరి వీళ్ళ గురించి వీళ్ళు ఈ వీక్లో నామినేషన్లో ఉన్నారా లేరా అనేది మాత్రం ఈవినింగ్ వరకు తెలుస్తుంది. చూద్దాం. ఈ వీక్లో నామినేషన్లో ఉంటే మాత్రం ఇద్దరిట్లో ఒకరు అవుట్ అనేది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ప్రియా శ్రీజ ఇద్దరిట్లో ఏదైనా పాజిటివిటీ కనిపిస్తుందా? మీకు
అలాంటిది ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ముచ్చట్లు చెప్తా.